హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య ఇంటి ఓనర్ని తీసుకురావడంతో యాదగిరి చాలా సీరియస్గా ఇంటి ఓనర్ మీద అరుస్తూ గొడవ పడుతూ ఉంటాడు. మాటలు చాలా తిట్టేస్తూ ఉంటాడు. అది విని చెవులు మూసుకుంటాడు ఇంటి ఓనర్. అది చూసి భరించలేక దండం పెడుతూ ఇలా అంటూ ఉంటాడు, ఇక శంకర్ నన్ను ఎందుకు తీసుకొచ్చావు? చూడు ఆ మాటలు చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. వినొద్దు అని చెవులు మూసుకున్నా వినిపడుతూనే ఉన్నాయి. నేనేం చేయాలి అనేసి ఇంటి ఓనర్ అంటాడు. అలా అంటే రేయ్ నీవు పొట్టిగా కొడుక, నేను చంపేస్తానరా, నేను నరికేస్తానరా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. నువ్వు ఇంత చేస్తావా, నేను చంపుతాను అని చెప్పేసి ఆ రాకేష్ గారికి నువ్వు సపోర్ట్ చేస్తావా అని అంటూ అలా పైకి ఎగురుతూ ఉంటాడు యాదగిరి. అప్పుడు ఆర్య అడ్డుపడుతూ ఉంటాడు. ఇప్పుడు అతని మాట వినడులే, నువ్వు కొంచెం ఆగు అని యాదగిరిని కంట్రోల్ చేస్తూ ఉంటే, అబ్బాబా శంకర్ నేను భరించలేకపోతున్నాను, ఈ మాటలు తట్టుకోలేకపోతున్నాను, ఈ మాటలు నేను పడటం కంటే ఈ కత్తితో నేను పొడుచుకుని చచ్చిపోతాను అనేసి ఇంటి ఓనర్ కత్తి తీసుకుంటాడు. అలా తీసుకునేసరికి ఇంకా చచ్చిపోరా, నిన్ను చంపను అనుకుంటున్నావా, రాయిలా నిన్ను నేనే పొడిచేస్తా అని అంటూ యాదగిరి అంటాడు. అప్పుడు ఇంటి ఓనర్ అంటాడు, నువ్వు చంపేదాకా నేనే లాగుతా, నేనే చచ్చిపోతా అని అంటే నిన్ను అంత ఈజీగా చావనిస్తానా? నువ్వు మామూలుగా పైన కోసుకుంటావేమో, నేను అలా చేయను, తుప్పు పట్టిన కత్తి తీసుకొచ్చి పొచ్చేస్తాను నీకు అని అంటాడు. అలా అంటే ఇంకా ఇంటి ఓనర్ అంటాడు, తుప్పు పట్టిన కత్తి అదెందుకు, ఇది ఉంది కదా అని అంటాడు. అలా అంటే తుప్పు పట్టిందనుకో, నువ్వు ఇలా పైన పొడుచుకున్నా ఇదైతే నయమైపోతుంది. అదే తుప్పు పట్టిందనుకో, నువ్వు కూల్చేద్దామనుకున్నా నయమవుదామనుకున్నా అది నిన్ను కానివ్వదు, నిన్ను మొత్తం నాశనం చేసేస్తుంది. అందుకనే అలా చేస్తున్నాను నేను అని చెప్పగానే ఇక ఒక్కసారిగా అలా చూస్తూ షాక్ అయిపోతాడు. ఇక అలా చూసి అమ్మో శంకర్ నన్ను చంపేసేలా ఉన్నాడు శంకర్ అని అంటూ ఇలా పక్కకి దాక్కుంటూ ఉంటాడు. బాబాయ్ మీరు ఉండండి, ఇంటి ఓనర్ ఇప్పుడు మారిపోయాడు, మన మనిషి అనేసి నువ్వు ఇక్కడే ఉండాలి, ఇంట్లోనే ఉండాలి అంటే, అమ్మో ఏ ఇంట్లో, మా ఇంటికి వెళ్ళిపోతా నేను అని ఇంటి ఓనర్ అంటే, అంత లేదు, నువ్వు వెళ్ళాల్సింది ఇంకెక్కడికో కాదు, ఇది నీ ఇల్లే, ఇది నువ్వు ఇక్కడే ఉండాలి అని అంటూ ఆర్య అంటాడు. ఇది నా ఇల్లేంటి, నేను ఇక్కడ ఉండను, మా ఇంటికి పోతా అని అంటే, పోదులే ట్యాంకరు, ఫస్ట్ నువ్వు పైకి పో అనేసి ఇంట్లోకి పంపించేస్తాడు. అప్పుడు యాదగిరిని చూస్తూ పక్క నుంచి దాక్కుని పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు ఇలా అనుకుంటూ ఉంటాడు ఓనర్, వీళ్ళు ఎలాగో అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి నేను పారిపోదాంలే, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు నన్ను వదిలిపెట్టరు, ఈ యాదగిరి గడైతే చంపేలాగా ఉన్నాడు అనుకుంటూ పైకి వెళ్ళిపోతాడు. ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత, సార్ ఇతని వల్ల మనకి ఎలా మంచి జరుగుతుంది సార్, వీడు మంచి చేస్తాడు అంటే వీడి వల్ల మనకి ఏం ప్రాబ్లం, సొల్యూషన్ ఎలా దొరుకుతుంది, వీడేం చేస్తాడు అని యాదగిరి అడుగుతాడు. అప్పుడే ఆర్య ఇలా అంటూ ఉంటాడు, వాడి వల్లే దొరుకుతుంది, ఎందుకంటే వాడు రాకేష్ గడికి మంచి సన్నిహితుడు కదా అని అంటే, రాకేష్కి సన్నిహితుడైనా సరే వాడు ఎక్కడున్నాడో వీడు మనకి ఎలా చెప్తాడు, చెప్పలేడు కదా అంటే, చెప్తాడు, అయితే నేను చెప్పినట్టు మీరు వినండి, ఆ కథ వింటే మీరే నమ్మేస్తారు, మీరే కాదు ఆ ట్యాంకర్ గాడు కూడా మారిపోయి మనకి అనుకూలంగా మారిపోతాడు, అసలు నిజాలన్నీ చెప్పేస్తాడు అంటే, అదేలా చెప్తాడు అని అంటే, ఇప్పుడు అక్కి అభయ్ ఇద్దరి తల్లి గౌరీ గారు అనురాధ గారు అని అంటే ఒక్కసారిగా వాళ్ళు షాక్ అయిపోతారు. అలాగే మన ఆర్యవర్ధన్ ఉన్నాడు కదా, ఆయన ఎవరో కాదు నేనే అని అంటాడు. ఆ మాట వినేసరికి అందరూ ఇంకా షాక్ అయిపోతారు. ఏంటి, నువ్వు మా నాన్నవా అని అంటూ అక్కి అభయ్ అంటారు. అలా అనేసరికి ఇక అవును, ఇప్పుడు గౌరీ గారేమో అనురాధ, నేనేమో ఆర్యవర్ధన్, మేమిద్దరం భార్యాభర్తలం అన్నమాట. ఇప్పుడు కాదు, గత జన్మలో మేమిద్దరం భార్యాభర్తలం, ఇంకా అప్పుడు అక్కికి అమ్మ నాన్నలం. అలాగే ఈ ట్యాంకర్ గాడు ఉన్నాడు కదా అంటే నాన్న అని అంటూ అక్కి అంటుంది. అలా అంటే, అబ్బా నువ్వు భలే ఇంటెలిజెంట్ అక్కి, ఇలా చెప్పానో లేదో అలా పసిగట్టేస్తావు చూడు, డైరెక్ట్గా నాన్న అని పిలుస్తుంది అంటే, ఇదేంటి శంకరు అదోలా మాట్లాడుతున్నాడు అనేసి జెండే అనుకుంటాడు. యాదగిరి అంటాడు, అంటే సార్ మీకు గతం అని అంటూ ఇలా అడగబోతూ ఉండగానే అప్పుడు అభయ్ అలా చూస్తూ, మీకు గుర్తొచ్చేసిందా అంటే, ఏంటి గుర్తొచ్చేసి, నేను చెప్పేది వినండి మీరు అని అంటూ ఆర్య అంటాడు. అప్పుడు జెండే అంటాడు, అవును శంకర్ నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావో చెప్పు అని అనేసరికి ఇక అప్పుడే అలా చూస్తూ అంటూ ఉంటాడు ఆర్య. శంకర్ ఇలా అంటాడు, గత జన్మలో అనురాధ ఆర్యవర్ధన్ అదే అక్కి వాళ్ళ అమ్మ నాన్నని మేమే
అలా అనుకోండి అనేస్తాడు. అంటే కథగా చెప్తున్నావరా అనేసి మళ్ళీ ఆలోచిస్తూ ఉంటారు అందరూ. ఇక ఆ ట్యాంకర్ గాడు ఉన్నాడు కదా, ఆడు మా నాన్న అన్నమాట. అంటే భూపతి ఉంటాడు కదా, మా నాన్నగారు అన్నమాట అనేసి చెప్తాడు. ఆ ట్యాంకర్ గాడు మీ నాన్న ఏంటి అంటే గత జన్మలో అప్పుడు మా నాన్నగారు అన్నమాట. అలా వాడిని క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మేము కూడా అలాగే ఊహించుకుంటాం కదా, అలాగే వీడికి కూడా అలాగే చేసేద్దాం అని అంటాడు. ఆ మాట వినేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ. ఇక ట్యాంకర్ గాడిని మన దారిలోకి తెచ్చుకొని వాడిని ఈ రాకేష్ గాడి గురించి వాడు ఎక్కుంటాడు ఏంటి ప్రతి ఒక్కటి మనం తెలుసుకోవచ్చు. అంటే ఆ ట్యాంకర్ గాడు నమ్ముతాడా అసలు వింటాడా అని అంటే ఖచ్చితంగా వింటాడు. సెంటిమెంట్తో కొడుతున్నాం కదా అందుకే వింటాడు. మామూలుగా అయితే వాడు చెప్పడు అని అంటే ఇంకా అప్పుడే సరే అలాగే చేద్దాం అని అనుకుంటారు. అయితే నేను చెప్పిన ప్లాన్ ప్రకారంగానే చేయాలి మీరందరూ అని అంటే అలాగే చేద్దాం అని అనుకుంటారు. అయితే ఈ నాది గౌరీ గారిది ఇద్దరిది ఫొటోస్ తయారు చేయించండి, ఆ ట్యాంకర్ గారి ఫోటో నేను తయారు చేస్తాను అని ఆర్య అంటాడు. అయితే మీ ఫొటోస్ ఉన్నాయి కదా నాన్న అని అంటూ అభయ్ అంటాడు. ఏంటి మా ఫొటోస్ ఆల్రెడీ ఉన్నాయా అని అంటూ ఆర్య అంటాడు. ఆ మాటకి అవును అని చెప్పగానే మా ఫొటోస్ ముందే ఎలా ఉంటాయి అని అంటే అడగటంతో అక్కి అంటుంది, అది కపుల్ కాంటెస్ట్లో పాల్గొన్నప్పుడు మీకు గిఫ్ట్గా ఇద్దామని మీ ఇద్దరి ఫొటోస్ రెడీ చేసి పెట్టాను అని చెప్పాను కదా అని అంటూ అక్కి అంటే ఓ అవునవును అని గతంలో అదే అంతకుముందు చెప్పిన మాటలు ఆ ఫొటోస్ దగ్గర మాట్లాడినవి గుర్తు తెచ్చుకుంటారు. ఇక అలా వాళ్ళు గుర్తు తెచ్చుకొని ఓ అవును కదా ఆ ఫొటోస్ ఉన్నాయి అని అంటూ ఆర్య అంటాడు. ఆ ఫొటోస్ని నేను తెమ్మన్నప్పుడు మీరు రెడీగా ఉంచి తీసుకురండి అని ఆ ట్యాంకర్ గాడి ఫోటో నేను తీసుకొస్తాను. వాడిని బాగా నమ్మించి మనకి ఇదొక్కటే దారి, ఇంకా రాకేష్ గారు మన గౌరీ గారిని ఎక్కడ పెట్టాడో తెలియదు కాబట్టి ఈ ట్యాంకర్ గాడిని వల వేసి మనం ఇలా పట్టుకొని మన గ్రిప్లోకి తెచ్చుకొని వాడిని అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పగా అరెస్ట్ చేసి ఇలా వాడి మైండ్ మొత్తం బ్లాక్ చేసి వాడు మన మాట వినేలా చేసుకుందాం అని అనుకుంటారు. అలా అంటే సరే అని చెప్పి అందరూ ఓకే అంటారు. ఆ తర్వాత ఇక్కడ రాకేష్కి ఆ రౌడీ ఇలా చెప్తూ ఉంటాడు, ఈ యాదగిరి ఇంటి ఓనర్ గారిని వాళ్ళు ఇంటికి తీసుకెళ్లారు. అది మామూలుగా కాదు, చాలా కూల్గా ప్రశాంతంగా తీసుకెళ్లారు, కోపమే లేదు. అలాంటిది ఎందుకు ఇలా చేశారో అర్థం కాలేదు అని అంటే ఎందుకు చేసుంటారు అంటే ఏమో తెలియదు, నిజంగానే తెలియదు, కానీ నిజంగానే అలా చేసేసారు. వాని ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఏం చేస్తారో తెలియదు, మీ గురించి నిజం బయట పెట్టిస్తారేమో అంటే ఆ ట్యాంకర్ గడికి నా గురించి బాగా తెలుసు కాబట్టి వాడు నా గురించి చెప్పడు అని రాకేష్ అంటాడు. అలా అనేసరికి ఎలా చెప్పడు అనేసి చెప్తాడేమో అని అంటే లేదు వాడు నా గురించి అస్సలు చెప్పడు, వాడు చెప్తే ఏం జరుగుతుందో వాడికి తెలుసు అని అంటే లేదు, ఒకవేళ అతన్ని మాయ చేసి మొత్తం డబ్బులు ఇచ్చి మార్చి మీ మీద చెప్పించుకునేలా చేస్తారేమో అని ఆ రౌడీ అంటాడు. అప్పుడు రాకేష్ ఆలోచిస్తూ అవును ఈ యాంగిల్లో నేను ఆలోచించలేదు, అసలే వాడికి డబ్బు పిచ్చెక్కువ, ఎవడు డబ్బులు ఇస్తే వాడి మాట చెప్తాడు, అయితే ఈ ట్యాంకర్ గాడిని నమ్మటానికి లేదు అని అనుకుంటారు. అయితే మనం ఇంకొక ప్లాన్ ఏమైనా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు రాకేష్ వాళ్ళు. ఇక ఇక్కడేమో అను అరుస్తూ ఉంటుంది. ఇక మెలకు వచ్చేసి చూసి ఇలా గట్టిగా రాకేష్ అని అంటూ అరుస్తూ ఉంటే రాకేష్ వచ్చి లైట్ వేసి చూస్తాడు అను వైపు. ఏంట్రా ఆడంగి వెదవలవా, నన్ను ఆడంగిలాగా తయారయ్యొచ్చి నన్ను ఇలా కిడ్నాప్ చేసి తీసుకొస్తావా, నువ్వు అసలు మనిషి వినచ్చి శంకర్ గారు వచ్చారు అంటే నిన్ను చంపేస్తారు, వదిలేరా నన్ను అని అంటే ఏంటి అనురాధ, నీ మొగుడు ఆర్యవర్ధన్ వచ్చి నిన్ను కాపాడతాడు అనుకుంటున్నావా అని చూసావా నాది ఎలా ఉందో దెబ్బ, నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశాను, వాడు ఇప్పుడే సగం పిచ్చోడై చస్తున్నాడు, ఇంకా నువ్వు దొరకకపోతే మొత్తం పిచ్చోడై చచ్చిపోతాడు, ఇంకా వాడొచ్చి ఏం చేస్తాడే ఇక్కడ అని అంటూ రాకేష్ అంటాడు. అప్పుడు అను ఇలా అంటూ ఉంటుంది, అనవసరంగా నువ్వు రెచ్చిపోయి మాట్లాడుకు, ఫస్ట్ నన్ను వదిలేసి అని అనటంతో నిన్ను ఎలా వదిలేను చూడు, నీ వల్ల వాడు చచ్చేలా చేస్తాను, నేను నీ కుటుంబాన్ని మొత్తం నా కాళ్ళ కిందికి తెచ్చుకుంటాను, ఆ అక్కికి పెళ్ళయింది అయినా సరే దాన్ని నా గ్రిప్పులోకి తెచ్చుకుంటాను, ఎవరిని వదిలిపెట్టను, అంటే మా అక్కి దగ్గరికి కానీ మా కుటుంబం జోలికి కానీ నువ్వు వెళ్తే నేను ఊరికే వదిలిపెట్టరు, నిన్ను చంపేస్తారు అని అంటూ చెప్పేసరికి ఎవడు ఏమి చేయలేడు, నన్ను ఎవడేం చేస్తాడు అని రాకేష్ సీరియస్గా అంటూ ఉంటాడు. ఇక అప్పుడే అను అలా చూస్తూ ఉంటుంది.
ఇలా అంటూ ఉంటాడు, చూడు నీ మొగుడు ఆ ఆర్యవర్ధన్ గారిని మీ ఫ్యామిలీని మొత్తం నాశనం చేసేస్తాను అని అంటాడు. అలా అంటే అను అరుస్తూ ఉంటుంది, రే దీన్ని జాగ్రత్తరా, ఇది ఆ ఆర్యవర్ధన్ గాడి కంటే డేంజర్, ఇది తప్పించుకొని పారిపోతుంది, దీన్ని పారిపోనివ్వకండ్రా అని రాకేష్ చెప్పి వెళ్ళిపోతాడు. ఇక ఇంటి ఓనర్ చూస్తూ ఆలోచిస్తూ, వీళ్ళు నన్ను ఇలా లోపల పెట్టారు అంటే ఏదో పెద్ద ప్లానే వేశారు, కాబట్టి నేను ఇక్కడ ఉండకూడదు, నేను వెళ్ళిపోవాలి అని మెల్లగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ గుమ్మం దాటానంటే చాలు పారిపోతాను అని అనుకుంటూ నెమ్మదిగా వస్తూ ఉంటాడు. అతని వెనకాలే గుమ్మం దగ్గరికి రాగానే ఆర్య చూస్తాడు. చూసి ట్యాంకర్ అని చెప్పి పిలుస్తాడు. ఇంటి ఓనర్ గారు అని పిలవటంతో అలాగే చూస్తూ ఉంటాడు. అమ్మయ్య దొరికిపోయానా వీడికి, అయిపోయాను, ఇంకా నన్ను ఇది వెళ్ళనిస్తాడా అని అనుకుంటూ ఉంటాడు ఓనర్ గారు. ఇక అప్పుడే ఆర్య దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, ఏంటి ట్యాంకర్ అలా వెళ్ళిపోతున్నావు అని అంటే, నేనేం చేశాను అని అంటాడు. అలా అంటే అలా వెళ్ళిపోతే ఏంటి, అలా వెళ్ళకూడదు, నేను చెప్పినట్టు నువ్వు చేయాలి కదా అని అంటే, నేనేం చేయాలి అని అంటూ ఉండగానే ఇలా వెళ్ళిపోతే ఎలా చెప్పు అంటూ ఉండగా అందరూ వచ్చేస్తారు. అందరినీ చూసి ఒక్కసారిగా ట్యాంకర్ షాక్ అయిపోతాడు. అమ్మో అయిపోయింది, అందరూ వచ్చారు, ఈ గుంపంతా వచ్చారు, ఇంకా నన్ను ఎక్కడ పోనిస్తారు అని అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే ఆర్య ఇలా అంటాడు, అవును ట్యాంకర్ నీకు ఒక విషయం చెప్పాలి, నువ్వు ఇలా పారిపోకూడదు, నీకు అసలు నిజాలు తెలియాలి అంటే ఏంటది అని అంటే, అక్కీ అబ్బాయితో వెళ్ళండి, అక్కీ అబ్బాయి వెళ్ళి తీసుకురండి అని ఫొటోస్ కోసం పంపించేస్తాడు ఆర్య. ఫొటోస్ కోసం పైకి వెళ్ళిన అక్కీ అబ్బాయి ఇద్దరు ఆ ఫొటోస్ని చూస్తూ బాధపడుతూ, నాన్న గతం గుర్తొచ్చిందనుకొని చాలా సంతోషపడ్డాను, కానీ నటిస్తున్నాడు, నాటకంలో భాగంగా మనల్ని వాళ్ళ పిల్లల్లాగా అనుకుంటున్నాడు, అందుకు సంతోషించాలా గతం గుర్తు రాలేదని బాధపడాలా తెలియట్లేదు అన్నయ్య అని అంటే, ఏం కాదులే అక్కీ, నాన్నకి నెమ్మదిగా గుర్తొచ్చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటే, ఇంకా అప్పుడే అలాగే చూస్తూ బాధపడుతూ ఉంటే ఇంకా అలా ఫొటోస్ తీసుకొని కిందకి వచ్చేస్తారు. అలా రావటంతో అక్కి అబ్బాయి ఇద్దరు కిందికి వచ్చి ఫొటోస్ని అక్కడ పెట్టేస్తారు. అప్పుడు ట్యాంకర్ ఇలా అనుకుంటూ ఉంటాడు, అమ్మో వీళ్ళేంటి ఇక్కడ పెట్టారు, అనురాధ ఆర్యవర్ధన్ ఫొటోస్ పెట్టారేంటి, ఏదో ప్లాన్ చేస్తున్నారు అని ఓనర్ అనుకుంటాడు. అప్పుడు ఆర్య ఇలా అడుగుతాడు, ట్యాంకరు వాళ్ళు ఎవరో తెలుసా నీకు అని అంటే, నాకెందుకు తెలియదు అని అంటూ ఇలా చెప్పబోతాడు. మళ్ళీ అమ్మో చెప్పకూడదు, వీళ్ళు గతం గురించి చెప్తే నీకెళ్ళి తెలుసని మొత్తం ఆరా తీస్తారు, అందుకే చెప్పొద్దు అని అనుకుని, నాకెందుకు తెలియదు, అది గౌరీ గారు నువ్వు అని అంటే, గౌరీ గారు కాదు, ఆమె అనురాధ, అతను ఆర్యవర్ధన్, అక్కి వల్ల అమ్మా నాన్న అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఇదేంటి అనురాధ ఆర్యవర్ధన్ గురించి చెప్తున్నాడు అంటే శంకర్కి గతం గుర్తొచ్చిందా, అసలు ఏం జరుగుతుంది అని ఓనర్ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఆర్య ఇలా అంటాడు, అర్థమైందా, అక్కి వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు అని చెప్తూ ఉంటే ఇంటి ఓనర్ ఆలోచిస్తూ ఉంటాడు. అది కాదు, అది నువ్వే అని అంటూ ఉంటాడు ఓనర్.